రీసెంట్ గా మే 28, 2026 సిద్ధరామయ్య గారు రిజైన్ చేయగానే డీకే శివకుమార్ గారు కర్ణాటక సీఎం అయ్యారు. అయితే శివకుమార్ గారు ఇప్పుడు సీఎం అవ్వడం వెనుక ఒక డ్రామాటిక్ స్టోరీ ఉంది. ఏంటి శివాది? 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ 136 సీట్లతో గెలిచినప్పుడు శివకుమార్ గారికి వర్సెస్ సిద్ధరామయ్య గారికి మధ్య సీఎం కోసం ఇంటెన్స్ టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఫైనల్ గా హైకమాండ్ సిద్ధరామయ్య గారికి సీఎం, శివకుమార్ గారికి డిప్యూటీ సీఎం కేటాయించింది. కానీ లోపల ఒక అనఫీషియల్ డీల్ జరిగింది. ఏంటది? అదే 2.5 సంవత్సరాల తర్వాత శివకుమార్ గారికి సీఎం పదవి ఇస్తారని. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 25 సంవత్సరాల క్రితమే ఒక ఆస్ట్రాలజర్ శివకుమార్ గారి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి మీరు ముందు జైలుకి వెళ్తారు, తర్వాత సీఎం అవుతారు అని చెప్పారట. ఫైనల్ గా అదే జరిగింది. 2019లో కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ గారిని ఈడీ అరెస్ట్ చేయడంతో 50 రోజులు జైల్లో గడిపారు. ఇప్పుడు మే 28, 2026లో ఫైనల్ గా సీఎం అవడంతో ఆ సెకండ్ ప్రిడిక్షన్ కూడా నిజమయ్యింది. అయితే 2023 ఎలక్షన్స్ ఎఫిడవిట్ లో డిక్లేర్ చేసిన అసెట్స్ ప్రకారం డీకే శివకుమార్ గారు ఇప్పుడు 1413 కోట్లతో ఇండియాస్ రిచెస్ట్ సీఎం గా నిలిచారు. వీరికి రియల్ ఎస్టేట్, క్వారీస్, ఎడ్యుకేషన్ వంటి అన్ని రంగాల్లో బిజినెస్లు ఉన్నాయి. అయితే రిచెస్ట్ సీఎంస్ లిస్ట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లతో 2వ స్థానంలో, తమిళనాడు లేటెస్ట్ సీఎం విజయ్ గారు 648 కోట్లతో 3వ స్థానంలో ఉన్నారు.